రోజు మనము అనేక సంఘాలను చూచినట్టయితే ప్రతి సంఘములో కూడా విస్తారమైనటువంటి ప్రజలు సంఘానికి వెళ్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే సంతోషమే, చాలామంది ప్రజలు వెళ్ళటం, చాలామంది సంఘములో సమకూర్చడం చాలా సంతోషం. కానీ వారి జీవితాలలో వారిని బట్టి దేవునికి సంతోషముగా ఉందా లేదా అనేది మనము ఒకసారి పరీక్షించి చూడాలనేసి నేను కోరుచున్నాను. ఒక వ్యక్తి తన మనస్సాక్షిని, తన శరీరమును, తన ఆలోచనలను దేవుని యొక్క నామము కొరకై, దేవుని మహిమ కొరకై, పరిశుద్ధత కొరకై బ్రతుకుతున్నాడా లేదా? ఒకరోజు ఆదికాండము 6:5 చూసినప్పుడు, దేవుడు భూమిని చూసినప్పుడు ఆ రోజుల్లో మొత్తం పాపముతో నిండి ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాడు. అయితే నోవాహు కుటుంబాన్ని బట్టి దేవుడు సంతోషించాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నోవాహు, నేను అందరిని లేపేస్తాను, నీవు నీ కుటుంబం కొరకు ఒక రక్షణ వాడని తయారు చేసుకోమనేసి దాని కొలతలు, దాని వివరణ మొత్తం కూడా నోవాహుకు దేవుడు ఇచ్చాడు. నోవాహు కుటుంబం రక్షింపబడ్డారు. సంఘాల్లో చేర్చబడుతున్న మన కుటుంబాన్ని బట్టి, మనల్ని బట్టి, మన వ్యక్తిగత జీవితాలను బట్టి దేవుడు సంతోషంగా ఉన్నాడా లేదా అన్నదే మనం చూసుకోవాలి. ఈరోజు నాకు కలిగిన బాధ ఏంటంటే, సంఘాలకు చాలామంది వెళ్తున్నారు, వారి జీవితాలను, వారి యొక్క పాప స్వభావాలను మార్చుకోకుండా అపవిత్రతతో ఇంకా ఈ లోకమందు జీవిస్తూ ఉన్నారు. దేవుడు ఆదికాండం 6 నరులను చేసినందుకు సంతాపము నొందాడట, బాధపడుతున్నాడట, మనసు నొచ్చుకున్నాడు. అయ్యో, మనిషి పాపముతో నిండి ఉన్నాడే, లోకమంతా పాపముతో నిండి ఉన్నదే అనేసి దేవుడు చాలా బాధపడ్డాడట. మనల్ని బట్టి దేవుడు బాధపడే విధంగా ఉండకూడదు అనేదే నా యొక్క ఉద్దేశం. మనమందరము కూడా పరిశుద్ధత కలిగి సంఘాలకు వెళ్ళి, సంఘములో సాక్ష్యము కలిగి, సమాజంలో సాక్ష్యము కలిగి, దేవునికి మహిమకరంగా మనమందరము కూడా బ్రతకాలి, జీవించాలన్నదే నా యొక్క ఉద్దేశం.